అప్రియాతి అప్రియమైన అపూజ్యనీయుల చైనా బావగారికి మీ వియ్యంకులు చేత్కరించుకుంటూ ఆయనది కుసలము కాకరగాయలు ఏం లేవు. మీ దరిద్రాన్ని మా కంటగట్టాక మీరు క్షేమంగానే ఉండేడుస్తూ ఉంటారు. మా బతుకులే ఊహాను మార్కెట్ల పరమ చండాలంగా తయారయ్యాయి. ఏనాడైతే మీ అమ్మాయి గారు ఎడంకాలు పెట్టి మా ఇంట్లోకి ప్రవేశించిందో గాని కరుణ కుమారి గారు ఇల్లంతా ఆ రోజు నుంచి అల్లకల్లోలం చేసేసి అన్నిటికీ తాళాలేసి పడేసింది. మహా తల్లి సామాజిక న్యాయం కోసం ఎల్లప్పుడూ సమసమాజ సందులో సరదాగా తిరిగే మమ్మల్ని సామాజిక దూరం సింగినాదు అని చెప్పేసి మూకుముడిగా మూటగట్టి ఇంట్లో కూర్చోబెట్టేసింది. మీ ముద్దుల గారాలు దరిద్ర కూతురు 3 నెలలుగా ఇంట్లోనే ఉండి తోచక మొగుడు పెళ్లాలు తిట్టుకొని కొట్టుకొని తప్పట్లు తాటాకులు అంటున్నారు. స్కూల్ లేక ఇంట్లోనే ఉంటున్నటువంటి పిల్లకాయలు అల్లర్లు ఆన్లైన్ క్లాసులతో మా బుర్రని మీరు తింటారే బొద్దింకల మాదిరి తినేస్తున్నారు. ఈ ఘోరాలన్నిటికీ కారణమైన మీ అమ్మాయి మీద ఒళ్ళు మండి లాగి పెట్టి ఒకటి కొట్టాలని ఉన్నప్పటికీ ఆ ములసుందరుడు మేము తాకినా ఆవిడ మమ్మల్ని తాకినా ఏముంది ఆ క్వారంటైన్ కాస్త మాకే కదా. ఆ భయంతోనే ఆ ప్రయత్నాన్ని కూడా మేము విరమించుకున్నాం. అసలు ఆమె తాకడం అనే వెర్రి ఆలోచనకి భయంతోనే కదా వణికిపోతూ చేతులు శానిటైజర్లతో కడిగి 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 రుద్ది రుద్ది పాలకోవ మందంలో ఉండేటువంటి మా చేతులు కాస్త పూతరేకుల మందానికి అరిగిపోయింది. ఈ తాకడాలు తలనొప్పులు ఎందుకు అని చెప్పి కొన్ని దూరం నుంచైనా నోరారే తిట్టుకుందాం మా నోటిపుతో తీర్చుకుందాం అనుకుంటే మా మూతులకి మాస్కులు తగిలించేసింది ఆ ముష్టి మొహంది. ఏ మాట కామాట అసలు మీ అమ్మాయి అందమే అందం నట్టింట్లో నెత్తి మీద కిరీటం పెట్టుకుని ఊరేగట్లేదు. చీకేసిన తాటెంక మొహంది. ఆవిడ గారు అడుగు పెట్టిన తర్వాతే ఓ పండుగ లేదు పబ్బం లేదు మాట లేదు మంచి లేదు సినిమా లేదు షాపింగ్ లేదు ఐసోలేషన్ లో క్వారంటైన్లు తప్ప. వెళ్ళక బయటకు వెళ్ళినా ఈ వేసవిలో పీపీఈ కిట్లు ఆ మాస్కులు వేసుకుంటే కావేసిన మామిడి పళ్ళలా మగ్గి చేస్తున్నాం. మా ముక్కు మొహం మండ పొరపాటున బయట చీదినా తుమ్మినా పక్కన చూసేటువంటి అనుమానపు చూపుల ఆపరేషన్లు తట్టుకునే కంటే కూర్చుంటే కాపరేషన్ తో ఇంట్లో కూర్చోవడం మంచిదని చెప్పి భావించి గుట్టుగా బతుకుతున్నా వేదవ సంత. అందుకే నయానో భయానో బెదిరిద్దామని పళ్ళాలు గట్రా పట్టుకుని దీపాలు అవి పెట్టి చూసాం కూడా అబ్బే మొండి ఘటం కదూ లొంగి చావలేదు. పోనీ మొన్నేదో యుగాంతం అన్నారు కదా పనిలో పనిగా మీ కరోనా కుమారి గారు కూడా అంతమైపోతుందేమో అని చెప్పి అతిగా ఆశపడిపోయి తెగ ఆవేశపడిపోయాం కదూ అబ్బే ఆ ముచ్చట కూడా తీరలేదు. మాకంత అదృష్టం ఎక్కడిది. చివరికి ఏవో మాకు తోచిన ఆత్మ నిర్భరాలని చెప్పి ప్రకటించుకుని కాస్తంత ధైర్యం చెప్పుకుంటున్నాం. కానీ ఇక మా వల్ల కాదు బాబు ఆ ధైర్యాలు చెప్పుకోవడాలు. అయినా మొదటి నుంచి మీతో సంబంధం కలుపుకోవడం మాకు సస్సేమీరా ఇష్టం లేదు. ఆ పిల్ల మేనమావ గారు WHO గారు చెప్పినటువంటి కలబొల్లి కబుర్లన్నీ నమ్మేసి నిండా మునిగిపోయిదిగో ఇప్పుడు భయంతో మునికి చచ్చిపోతున్నాం. అసలు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీ గారాల కూతురు తన పుట్టింటిని ముఖ్యంగా వాళ్ళ అమ్మగారైనటువంటి గబ్బిలని గుర్తు తెచ్చుకుని గంపెడు గుబులు పడిపోతుంది. బెంగతో దిగులు చెందుతుంది. ఎలాగో ఆషాఢం వచ్చింది కదా శాస్త్రం ప్రకారం మీ కరుణ కుమారి గారిని పుట్టింటికి తీసుకుని వెళ్ళి అమ్మాయి బెంగ తీరుస్తూ ఉండండి. ఆషాఢం తర్వాత మీ అమ్మాయి మళ్ళీ మా ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండేలాగా ఈలోగా మేము కూడా మీలాగా గోడ కట్టేసుకుంటాం. మా బాటలేవో మేము పడాలి కదా ఉంటాం. మరి ఇట్లు మీ కరుణ కుమారి వియ్యపు బాధ్యత.